గంగా, ఏమిటిది? ఏం జరుగుతోంది? కళ్ళు కనిపించడం లేదా బాబు? పందిట్లో పెళ్ళవుతున్నది, కనువిందవుతున్నది. నోర్మై, ఎవరిని అడిగి చేస్తున్నారు ఈ పెళ్లి? నా సొంత కూతురు పెళ్ళై, నా సొంత రెండో పెళ్ళ సొంత తమ్ముడితో నా సొంత ఊళ్ళో ఉన్న సొంత గుళ్ళో చేసుకునే సొంత హక్కు నాకు లేదా? ఇదెక్కడ ప్రశ్నరా రామా? లేదు. చేసుకుంటున్న వారి ఇష్టాలతో నిమిత్తం లేకుండా పెళ్లి చేసే హక్కు మీకు లేదు. నాకు ఈ పెళ్లి ఇష్టమే. నీకు నువ్వే ద్రోహం చేసుకోవద్దు. ఈ పెళ్లి నీకు ఇష్టం లేదు, నొప్పుకో. ఇష్టమే, ఇష్టమే, ముమ్మాటికి ఇష్టమే. నేనేమైపోతున్నా? ఏమీ కానక్కర్లేదు. ఈ అవ్వాల్సిన అవసరం లేదా? ఏమాత్రం లేదు. నీ నలుగురి చెల్లెల్ని ఎత్తుకుపోయి నువ్వే పెళ్లికి ఒప్పుకోకపోతే సిద్ధపడ్డావు కదా. వాళ్ల బాధ్యత నాకు లేదనుకున్నావు కదా. వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం గురించి నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఈ పెళ్లికి తల వంచావు కదా. సంతోషం. ఇన్స్పెక్టర్, అరుగో నీ చెల్లెళ్ళు. వాళ్ళ కోసమే పెళ్లికి ఒప్పుకున్నావు కదా. వాళ్ళ నీకు అప్పగిస్తున్నా. వెళ్ళొస్తాను. రాజు, ఆగు. ఘోరం జరిగిపోయింది. నా కన్న బిడ్డకి అన్యాయం జరిగిపోయిందిరా రామా. ఇన్స్పెక్టర్ గారు, మిగిలిన నా నలుగురు బిడ్డలైనా నాకు అప్పగించండి. సిగ్గు లేదంటే అక్క మొగుడితో వెళతారా? కన్న తండ్రిని నాతో రండి, పదండి. ఆగండి. ఇన్నాళ్ళు లేని కన్న తండ్రి ఇప్పుడెక్కడి నుంచి ఊడిపడ్డాడు? ఆ పిల్లలకు తండ్రి ఎప్పుడో లేకుండా పోయాడు. ఉన్నది ఒక్క తల్లి. ఆ తల్లి ఇప్పుడు నా భార్య. నా భార్య బిడ్డలు నాతో ఉండక మీతో ఉండనివ్వడానికి నేనేం చేతగానివ్వండి కాను. అంటే వీళ్ళ బతుకులు కూడా బద్దలు చేస్తావా? వీళ్ళనైనా లక్షణంగా పెళ్లిళ్ళు చేసుకుని సుఖంగా కాపురాలు చేసుకొని బాబా, ఇదేమి కర్మరా రామా రామా రామా. వాళ్ల పెళ్లిళ్ళు నే జరుపుతాను. నువ్వు అసలే కూనీ కూరువి. నువ్వు నీ పెళ్ళాం తింటానికే టికానా లేని వాడివి. నలుగురి ఆడపిల్లలకి మొగుళ్ళని తెస్తావా? ఎలాంటి వాళ్ళు బాబు? నీలాంటి కూనీ కూరులేనా? శ్రీనివాసరావు, మా ఆయన లాంటి మనిషి ప్రపంచంలో కోటికొకరు కూడా ఉండరు. ఆయన్ని కూనికోరు అనడానికి ముందు మీ 5 ఆడపిల్లలు తల్లి లేని బిడ్డలు ఎలా అయ్యారో ఒక్కసారి గుర్తు చేసుకో. నీకన్నా పెద్ద కూనికోరు ఈ ప్రపంచంలో లేడు. పదండి. చూడండి, 1000 రెట్లు యోగ్యమైన సంబంధాలు చూసి ఎవ్వరూ ఊహించలేనంత గొప్పగా ఈ నలుగురు పెళ్లిళ్ళు నేనే దగ్గరుండి జరిపిస్తాను. పదండమ్మా. పాపం, నిన్నటిదాకా నా చుట్టూనే సర్దుకుని పడుకునేవాళ్ళు పిచ్చి పిల్లలు. అవును, పొద్దున పాలవాడొస్తాడు. రేపటి నుంచి ఒక అర్ధసేరు ఎక్కువ పోయమని చెప్పాలే. మీరు కాస్త గుర్తు చేస్తారా? రాత్రి పాల ప్రస్తావన ఉంటుందని విన్నాను గాని ఇలా ఉంటుందని మాత్రం అనుకోలేదు. నువ్వు వెళ్ళి రంచి తీసుకురా. ఏమయ్యా రాజు? న్యూ రాజు ఆటో వర్క్స్ బాగుందయ్యా, చాలా బాగుంది. నీ పెళ్లికి నాకు ఇచ్చే బహుమానం ఇదంటయ్యా. అక్కడ నా స్థలం ఖాళీ చేసి ఇక్కడ పెద్ద దుకాణం పెట్టావు అనమాట. అవును మల్లేశ్వరరావు గారు, నిన్నటిదాకా నేను ఒక్కడనే. ఇప్పుడు మా కుటుంబం పెద్దది కదా, 4 పెళ్లి కావాల్సిన పిల్లలున్నారు. సంపాదించద్దు. హాయ్,
మరి ఉంటున్న ఇల్లు ఖాళీ చేసి అతికిచ్చేసావు దేనికయ్యా? అదే పెద్దలు చూసి మారిపోయాం కదా. ఎదిగిన ఆడపిల్లలు ఇద్దరికి ఒక గది కూడా లేకపోతే ఎలా ఉంటారు? అయ్యి బాబోయ్ బాబోయ్, ఏం బాధ్యత! ఆడపిల్ల పెద్ద మనిషి అయ్యాక పెళ్ళవుతుంది, మగాడు పెళ్ళయ్యాక పెద్ద మనిషి అవుతాడు ఏంటయ్యా? అది సరే గాని వీటన్నిటికీ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? అదే బ్యాంక్ లో లోన్ ఇస్తారుగా, తీసుకున్నాను. ఇక 24 గంటలు పనే. హాయ్ శుభం, చాలా మారిపోయావయ్యా. మాలాటోళ్ళు కూడా గుర్తుపెట్టుకో. భలేవారండి, ఎలా మర్చిపోతాను. వస్తాను. సరే తప్పుకోండి. ఏమే అక్కకు చిన్న జరికిద్దామా? కొత్త ఇంట్లో చేరగానే జర్కి అంటే ఏ తంతుందా? ఏమో ఏమో రండి. అమ్మో వద్దే, అక్క తెలుసుకునేవా? అక్క గదులు మొత్తం సర్దేశాం. ఎవరెవరు ఏ ఏ గదిలో ఉండాలో డిసైడ్ చేసుకున్నాం. ఆ తూర్పు వైపు గదిని చూసా, అదేమో మా ఇద్దరిది, అందే అదేమో కొండముసలు ఇద్దరిది. విశాలంగా ఉంటుందని హాలు మొత్తం నీకే ఇచ్చేసాం. ఆ మేడ మీద ఒక సింగిల్ బెడ్రూమ్ ఉంది, అది బావగారికి. బావగారికా? మతులు పోతున్నాయా? అది కదక్క, బావగారికంటే అది మనకి బావగారికి. మనకా? మనకేంటే? అబ్బా నువ్వు చెప్పవే, నాకు సిగ్గు వస్తుంది. ఇందులో సిగ్గుపడడానికి ఉంది, ఇంతకు ముందు మనందరం అనుకున్నదేగా. అదే అక్క, మన 5గురం ఒకే కంచాన్ని పంచుకున్నాం, ఒకే మంచం మీద పడుకున్నాం, ఒకే మొగుడిని మాత్రం పంచుకోలేమా? టైం టేబుల్ కూడా వేసేసాం. ఆదివారం బావగారి గదిలోకి నేను, సోమవారం సరస్వతి, మంగళవారం కృష్ణవేణి, బుధవారం గౌతమి. నువ్వు కట్టుకున్నావు గనక లక్ష్మీవారం శుక్రవారం 2 రోజులు నీకే, శనివారం బావగారికి సెలవు. ఎలా ఉందక్క? చంపేసాను పిచ్చి కూతురు కూసారంటే. వెళ్ళి ఆయన ఏం పనస పండ బొప్పాయి పండ పంచుకు తినడానికి. తూర్పు గదిలో నేను మా వారు ఉంటాం, అందులో సర్దండి సామాన్లు. వెళ్ళండి. అక్క అయిపోయింది, ఇప్పుడు బావగారికి జర్కిద్దామా? అమ్మో, బావగారికి జరికిస్తే అసలేమో. ఏమే? ఏమో, ఏం భయపడకండి, చెప్తాను పదండి. మాట్లాడాలి బావగారు. అయ్య బాబోయ్, అడగండి. మా 4 పెళ్లిళ్ళు చేస్తానని 10 మందిలో మీరు మాటిచ్చారు కదా. అవును. మరి మాకు ఎలాంటి భర్తలు కావాలో మీకు మేము చెప్పాలి కదా. చెప్పండి చెప్పండి, నా తల తాకట్టు పెట్టినా సరే మీరు కోరుకున్న భర్తల్ని తెచ్చిపెట్టడానికి రెడీ. అయితే వినండి, నాకు చిన్న బొచ్చు కుక్క పిల్ల కావాలి. సరే అంటే కుదరదు. కుక్క పిల్లుంటే దాన్ని ఆడించా, లాన్ ఉండాలంటే ఓ పెద్ద బంగ్లా ఉండాలి కదా, బంగ్లా ఉంటే కారు ఉండాలి కదా. కన్న ఇండస్ట్రీస్ తో నాకు పెళ్లి చేయండి, నేను ఒక చిన్న బొచ్చు కుక్క పిల్లని పెంచుకుంటాను. చాలా బాగుంది తల్లి. నీ సంగతి ఏంటమ్మా? ముక్కు పుడక బావగారు, వజ్రాలది. వజ్రాల ముక్కు పుడక? మరి వజ్రాలు ముక్కు పుడక పెట్టుకున్నాక వజ్రాలు దుద్దులు ఉండాలి కదా. మరి దుద్దులు వజ్రాలు అయినప్పుడు వజ్రాల నెక్లెస్ పెట్టుకోవాలి కదా. వజ్రాల గాజులు, వజ్రాల దండవంకీలు, వజ్రాల వడ్డాణం, వజ్రాల కడియాలు, ఇవన్నీ పెట్టి చూసుకోవడానికి నా గదిలో వజ్రాలతో చేసిన నిలువుటద్దం, వజ్రాల మంచం, అంతే. వజ్రాల మంచం? ఓహో, నీది చిన్న కోరికేనమ్మా. ఏం బుజ్జి, నీదేం కోరికమ్మా? నరుడా, నీవే నా కోరిక. తథాస్తు. ఏమో, నీకేం కావాలమ్మా? నాకు షూటింగ్ చూడాలంటే చాలా ఇష్టం బావగారు. అసలు అక్క సినిమానే చూడనివ్వదు, ఇక షూటింగ్ లేని చూడనిస్తుంది. అందుకే నాకు మంచి సినిమా హీరోనిచ్చి పెళ్లి చేయండి బావగారు. రోజు సినిమా షూటింగ్ చూడొచ్చు కదా. అలా అడిగా, బాగుంది. మనకెవరు కావాలమ్మా? చిరంజీవా, బాలకృష్ణ? వాళ్ళు బొత్తిగా కుర్రాళ్ళు, నాకు అక్కినే నాగేశ్వరరావు గారే కావాలి. సరే, ఇప్పుడు వస్తా. మీరింటికి వెళ్ళండి, నేను వెనకాల వస్తాను. అలాగే. జాగ్రత్త. థ్యాంక్ యూ. హలో, మీతో కొంచెం మాట్లాడాలి, అలా వస్తారా?
పదండి. ఏం కూశారా? కూస్తే ఏంటోయ్? గంగా, నేను నిద్రపోవాలా వద్దా? మీరు నిద్రపోండి. ఎలా? నువ్వు ఇలా ఏడుస్తుంటే నాకేం బాధ లేదని చెప్పాను కదా. బాధ లేదు సరే, అసలు ఇలా ఎందుకు జరగాలి? అది నా బాధ. వాడు నోరు జారాడు, నేను ఊరుకోలేకపోయాను అంతే. నువ్వు వెళ్ళి ఫోన్ చేసిరా గంగా, వెళ్ళు వెళ్ళు. ఏమే సిగ్గులేవే మీకు? బడితల్లా ఉన్నారు, బావగారిని వెంటేసుకుని బజార్లో పడతారా? మీకు బట్టలు కావాలంటే తిన్నగా ఆయన మీద వెళ్ళి పడిపోవాలా? ఆయన పరువేం కావాలో ఆలోచించారా? మీకే కొత్త బట్టలు కొనుక్కొచ్చారు, దెబ్బలు తింది మా ఆయన, గుండె బద్దలైంది నాకు. అపరూపంగా దేవుడు వరలా దొరికిన మా ఆయనకి నా వల్ల, నా చెల్లెల వల్లే కష్టాలు రావాలా? చూడండి, ఆయన్ని కవచంలో కాపాడుకోవాల్సిన అవసరం నాకుంది. అది గుర్తుంచుకోండి, జాగ్రత్తగా మసులుకోండి. బావగారు షాపింగ్ రమ్మంటేనే కదా మనం వెళ్ళాం. అవును, మనమేం చేసాం?